అందరికీ నమస్కారం. సెర్ప్ వారి నుంచి పెన్షన్స్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే అన్ని సందేహాలను నివృత్తి చేసే విధంగా ఉంది. ప్రజెంటేషన్ ఆన్ ఎస్ఎస్పి వైఎస్ఆర్ పెన్షన్ కనుక న్యూ అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ జిఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. దీంట్లో న్యూ పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫ్లో, టైప్స్ ఆఫ్ పెన్షన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఎంట్రీ ప్రాసెస్ అన్నీ పబ్లిక్కి సంబంధించి, సెక్రటరీస్కి సంబంధించి, వాలంటీర్స్కి సంబంధించి అందరి సందేహాలని నివృత్తి చేసే విధంగా ఈ ప్రజెంటేషన్ అనేది ఇచ్చారు సెర్ప్ వాళ్ళు. ఇందులో న్యూ అప్లికేషన్ ఫ్లో అనేది ఒకసారి చూద్దాం. అప్లికేషన్ రిజిస్టర్డ్ త్రూ డిజిటల్ అసిస్టెంట్ అట్ సెక్రటేరియట్. ఇదేంటంటే డిజిటల్ అసిస్టెంట్ కానీ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కానీ ఫస్ట్ అప్లికేషన్ అనేది వాలంటీర్స్ తెచ్చి ఇచ్చిన అప్లికేషన్ రిజిస్టర్ చేస్తారు. వాలంటీర్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత WA or WDS verifies the documents physically and enter the remarks. Welfare and Development Secretary or Welfare and Education Assistant వారి లాగిన్లో ఎనేబుల్ అయినటువంటి ఫిజికల్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫీల్డ్ వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది. అదే డిజిటల్ అసిస్టెంట్ ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని ఒకసారి ఫీల్డ్ వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళవి ఎంపీడీఓస్ కానీ కమిషనర్ గారి లాగిన్స్ కానీ పంపించాల్సి ఉంటుంది. ఇన్ఎలిజిబుల్ ఉన్నవి వెరిఫై చేసి రిజెక్ట్ చేస్తారు. ఎంపీడీఓస్ గారి లాగిన్స్కి లేదా కమిషనర్ గారి లాగిన్స్కి వెళ్ళిన అప్లికేషన్స్ వారు ర్యాండమ్గా చెక్ చేసి శాంక్షన్ కోసం సెర్ప్ వారికి ఫార్వర్డ్ చేస్తారు. సెర్ప్ వారు వాటిని పరిశీలించి అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పెన్షన్స్ టైప్స్ చూసుకుంటే వైఎస్ఆర్ పెన్షన్స్లో ఓఏపీ, విడో, డిసేబుల్, వీవర్స్, టాడీ టాపర్స్, సింగిల్ ఉమెన్, ఫిషర్మ్యాన్, ట్రాన్స్జెండర్, ట్రెడిషనల్ క్యాబ్లర్, డప్పు ఆర్టిస్ట్, డిఎంహెచ్ఓ, సికేడియు లాంటి పెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ పెన్షన్స్ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ పెన్షన్ కామన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే అప్లికేషన్ పెట్టుకునే అప్లికెంట్ వారి ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ పెన్షనర్ కానీ ఉండకూడదు. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి ప్రతి నెల. ఫ్యామిలీ మున్సిపల్ ఏరియాస్లో ఉన్నట్లయితే వారి ఇంటి స్థలం అనేది 1000 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉండాలి. ఇంట్లో సెకండ్ పెన్షన్ ఎలిజిబిలిటీ అనేది ఓన్లీ డిసేబుల్డ్ మరియు హెల్త్ పెన్షన్స్కి మాత్రమే ఉంటుంది. లేదంటే సెకండ్ పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ పేయి ఫ్యామిలీలో ఉన్నట్లయితే పెన్షన్కి ఎలిజిబిలిటీ లేదు. 4 వీలర్ ఫ్యామిలీలో ఉన్నట్లయితే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండదు. ట్యాక్సీ లాంటివి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇంకా ల్యాండ్ విషయం చూసుకుంటే వెట్ ల్యాండ్ అయితే 3 acres, డ్రై ల్యాండ్ అయితే 10 acres బిలో ఉండాలి. లేదు రెండు కలిపి అయితే 10 acres బిలో అనేది ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ రూరల్లో అయితే 10,000, అర్బన్లో అయితే 12,000 బిలో అనేది ఉండాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఆధార్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్పి పెన్షన్స్ ప్రాసెస్ ఎలిజిబిలిటీ అండ్ డాక్యుమెంట్స్ అనేవి ఒకసారి చూసి చదువుకోండి. నేను డిస్క్రిప్షన్లో పీపీటీ అనేది ప్రొవైడ్ చేస్తాను. అందరూ ఒకసారి చూసి క్లారిటీ వస్తుంది. అప్లికేషన్ ఎంట్రీ ప్రాసెస్ అనేది చూసుకుంటే డిజిటల్ అసిస్టెంట్ ఎంటర్స్ ది ఆధార్ నెంబర్ ఆఫ్ ది అప్లికెంట్ అండ్ selects the scheme and submit for fetching data from GSWS service.
డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో వారు అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డేటా ఫెచ్చింగ్ చేస్తే డీటెయిల్స్ అనేవి వస్తాయి. తర్వాత అప్లికేషన్ ఎంట్రీ ప్రాసెస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎంట్రీ ప్రాసెస్ కోసం వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ ఫ్యామిలీ ఇన్కమ్ డీటెయిల్స్ ఫర్ మంత్, ల్యాండ్ హోల్డింగ్ ఫర్ ఫ్యామిలీ, 4-wheeler ఇన్ ఫ్యామిలీ, సెలక్షన్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ యూనిట్స్ లాస్ట్ 6 monthsగా ఎన్ని యూనిట్స్ వస్తుంది అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ వాళ్ళ హౌస్ స్క్వేర్ ఫీట్స్ ఎంత అనేది చూసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ పే ఇన్ ఫ్యామిలీ సెలక్షన్ యాజ్ ఎస్ఆర్నో. ఎనీ అదర్ పెన్షన్ ఇన్ ఫ్యామిలీ వేరే పెన్షనర్స్ ఎవరైనా ఉంటే అది ఏ టైప్ పెన్షన్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆ క్వశ్చన్కి నో అని పెట్టేయచ్చు. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏజ్ ఎంటర్డ్ యాజ్ పర్ ది డాక్యుమెంట్ టు బీ సెలెక్టెడ్ అండ్ కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ టు బీ అప్లోడ్ డాక్యుమెంట్స్ యాజ్ మెన్షన్డ్ బిలో. ఏజ్ అనేది ఏ డాక్యుమెంట్ ఆధారంగా తీసుకుంటామో ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆధార్ తీసుకుంటే ఆధార్, యాజ్ పర్ స్టడీ పర్సనల్ సర్టిఫికేట్స్ అయితే సర్టిఫికేట్స్, యాజ్ పర్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఎంట్రీ ప్రాసెస్ చూసుకుంటే బేస్డ్ ఆన్ ది స్కీమ్ సెలక్షన్ డాక్యుమెంట్ టు బి అప్లోడ్. మనం ఏ స్కీమ్ అయితే పెన్షన్ అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విడో పెన్షన్కి అయితే డెత్ సర్టిఫికేట్, వేవర్స్ పెన్షన్కి అయితే సోషల్ ఇష్యూడ్ సర్టిఫికేట్, టెడీ ట్యాబ్లెట్ కూడా అంతే. ట్రాన్స్జెండర్కి అయితే మెడికల్ సర్టిఫికేట్, సింగిల్ ఉమెన్కి అయితే తహసీల్దార్ గారు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్, ఫిషర్మ్యాన్ కూడా సోషల్ ఇష్యూడ్ మెరైన్ ఫిషర్మెన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. On submission after entering all the details, acknowledgement will be generated and SMS will be sent to beneficiary mobile number. అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత అక్నాలజ్మెంట్ జనరేట్ అయ్యి బెనిఫిషరీకి కూడా మొబైల్ నెంబర్కి అక్నాలజ్మెంట్ అనేది మెసేజ్ వెళ్తుంది. తర్వాత డిజిటల్ అసిస్టెంట్ వారు సబ్మిట్ చేసిన అప్లికేషను WEA/WDS వారి లాగిన్లో ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం ఎనేబుల్ అవుతుంది. వాళ్ళు హార్డ్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్కి పంపించాల్సి ఉంటుంది. అప్లికెంట్ డీటెయిల్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ప్రింటబుల్ మోడ్ ఇన్ క్యారీ హార్డ్ కాపీ అన్నమాట. WEA/WDS వారు ఆ కరెక్షన్స్ అనేవి చేసి ఫీల్డ్ వెరిఫై అయిన తర్వాత ఫర్దర్ వాలిడేషన్ కోసం ఎంపీడీఓస్ కానీ కమిషనర్ గార్స్ కానీ ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేసి శాంక్షన్ కోసం సెర్ప్ వారికి అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్స్ అనేవి దగ్గరలోనే ఎనేబుల్ అవుతాయి. ఇది అండర్ డెవలప్మెంట్లో ఉంది వెబ్ పోర్టల్ అనేది. అది కంప్లీట్ అవగానే వీలైనంత తొందరలోనే ఇది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ వర్క్ ఫ్లో అనేది అందరికీ వర్తిస్తుంది. Application screens are under development will be available in Digital Assistant and WEA/WDS logins shortly. Thank you.